హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేరింగ్ థాట్స్ బై గృహిణి. ఈనాటి మన వీడియోలో ఎంతో స్పైసీ అండ్ టేస్టీగా ఉండే మసాలా రొయ్యల కూరని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. రొయ్యల్ని ఎలా ఒలవాలి, అలాగే ఎలా క్లీన్ చేయాలో కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా రొయ్యని తీసుకొని తల భాగాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ట్విస్ట్ చేసి కట్ చేయాలి. ఇప్పుడు మన చేతి గోర్ల సహాయంతో రొయ్య పైనున్న గ్లాస్ లేయర్ని కొద్ది కొద్దిగా తుంపుతూ తీసేయాలండి. సో ఇలా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే రొయ్యల్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని నీళ్ళల్లో బాగా కడిగి ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాల పాటు మూత తెరిచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు మరియు 50 గ్రాముల పచ్చి కొబ్బరి నుండి తీసిన పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర చల్లుకొని బాగా గరిటెతో కలయి తిప్పుకొని గిన్నె పైన ఒక మూత మూసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి గరిటెతో కలయి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉడికించుకున్న రొయ్యల్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో బాణలి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, కాస్తంత కొత్తిమీర వేసి బాగా దోరగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని గరిటెతో కలయి తిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు కూర కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అలాగే మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 10 నిమిషాల పాటు కూరని మధ్య మధ్యలో గరిటెతో కలయి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చివరిగా గార్నిషింగ్ కోసం కాస్తంత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. సో ఎంతో ఈజీ అండ్ క్విక్గా చేసే ప్రాన్స్ మసాలా కూర మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అన్నట్లు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.